ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్లు నాటి ఊళ్ళగించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్లలో కుండీల్లో మొక్కలు, వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు. అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లులో స్పష్టంగా చెప్పాం. ఉద్దేశం నేలగదడం కాదు, పిల్లల్లో ప్రేమ నాటడం. రెండవ ప్రశ్న, గుమస్తాన్ అన్నారు అధ్యక్ష. కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం, కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష. బాధ్యత గల పౌరుడు పని అది. మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు. వాల్యూస్ చిన్నప్పుడే కరెంటు విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్దయ్యాక దేశ సంపద మిగులుస్తాడు. దాన్ని బరువు అనుకుంటున్నారు, మేము శిక్షణ అంటున్నాం. పుస్తకంలో పర్యావరణం కాపాడాలి, బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది. దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి, మనుషులుగా ఎదగనివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కోరుతున్నాను. ఈ సభ సాంప్రదాయాలకు ఒక విలువను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సైలెన్స్. అవునన్న వారు అధికం. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, యాక్షన్ తీసుకోవాల్సిందిగా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఈ సభా గౌరవాలను, సభా మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి. అధ్యక్ష, సీఎం ఇప్పుడు
ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 కాదు 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 సైలెన్స్. కాదు అవును అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగింది. చర్చలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025. తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025. అలాగే 0 అవర్లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. చివరిగా ఒక్క మాట, చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి. కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని నిషేధించబడ్డాయి. సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను. ఇకపై తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది. ద హౌస్ స్టాండ్స్ అర్జెంట్ అంటిల్ ఫర్దర్ నోటీస్. మనం మన జాతీయ గీతాలాపనతో ఇక ఈ సభను ముగిద్దాం. అందరూ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడండి. తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు.